యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పెద్ద శబ్దంతో అక్కడ రియాక్టర్ పేలింది. ఈ రియాక్టర్ పేలుడు కారణంగా ఒక కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు. 7 కార్మికులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 7 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. భారీ శబ్దంతో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో గాయాల పాలైన కార్మికులను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరికొంతమందికి అంబులెన్స్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్న మహిళలు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా బయటకు పరుగులు తీశారు. అప్పటికే రియాక్టర్కి దగ్గరగా ఉన్న ఒక కార్మికుడు చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్ళంతా కాలిన గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో కార్మికులంతా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజన్లను కూడా అక్కడికి రప్పించారు. ఫైర్ ఇంజన్లు అదుపు చేస్తున్నాయి. మంటలు ఇప్పుడిప్పుడు అదుపులోకి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒక కార్మికుడు మాత్రం ఈ ప్రమాదంలో స్పాట్లోనే చనిపోయారు. యాదగిరిగుట్టలో ఒక ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాలు ఏంటి అని విశ్లేషిస్తున్నారు. ఇందులో మానవ తప్పిదం, నిర్లక్ష్యం ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా అధికారులు విచారిస్తూ ఉన్నారు.